మరియు ఉస్మానిసిటీ వెంకటేశ్వర గారికి, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరీమణులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. పొట్టి శ్రీరాములు గారు 1901లో ఆ రోజు కంబైన్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు. వారు మద్రాసులో జన్మించారు. తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం, తర్వాత 25 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం, అక్కడ అనేక ఉద్యమాల్లో అటు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, వీటన్నిటిలో పాల్గొనటం, జైలుకు పోవటం. ఆ తర్వాత మన కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనుల కోసం, హరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 58 రోజులు నిరాహారక దీక్ష ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏకి ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి 6.8 ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని. దీన్ని వెంటనే ఇవ్వటం జరిగింది. దీన్ని 2026 మార్చి 16కే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు. నిజంగా 2016కి కంప్లీట్ చేయాలి. దానికి ఏదైతే సిఆర్డీఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ 100% చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను.